చెన్నై మెట్రో రైలు సబ్వేలో చిక్కుకుపోయింది. విమోహనగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మెట్రో ట్రైన్ సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు మధ్యలోనే దిగి రైల్వే ట్రాక్పై నడవాల్సి వచ్చింది. సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ మధ్య ఉన్న మెట్రో రైలు బ్లూ లైన్లో సాంకేతిక లోపం, విద్యుత్ సరఫరాలో సమస్య వల్ల ఈ అసౌకర్యం తలెత్తినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 10 నిమిషాల పాటు సబ్వేలో మెట్రో ట్రైన్ నిలిచిపోయిందని, దీంతో పట్టాల మీదుగా 50 మీటర్ల దూరం 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్కు నడిచి వెళ్లాలని అధికారులు కోరినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ఇక ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చెన్నై మెట్రో అధికారులు క్షమాపణలు కోరారు. బ్లూ లైన్లో సమస్య పరిష్కారంతో రైలు సేవలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.